హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మార్నింగ్ రొటీన్తో పాటు మనకు ఐరన్ కడాయి ఉంటుంది కదండి, అది ఒక్కొక్కసారి ఏంటంటే మంచిగా అది మొత్తం డ్రై అయిపోతుంది. మనం దోశ ఎంత వేసినా కూడా రాదు కదా. అది ఆ చిన్న చిట్కా మీతో షేర్ చేసుకుంటున్నాను. అది ఎలా చేయాలి ఏంటి అనేది. అదేవిధంగా ఫేస్ ప్యాక్ అండి, అంటే చర్మం మనకి కాంతివంతంగా కనిపించాలి అంటే మనం స్నానానికి ముందు ఫేస్ ప్యాక్ అప్లై చేసామంటే కనుక మనకు ముఖం అనేది కాంతివంతంగా ఉంటుందన్నమాట. ఫేస్ ప్యాక్ ఈ చిన్న చిట్కా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బ్లాగ్ కనుక నచ్చినట్లయితే నన్ను ఎంకరేజ్ చేయండి. మీరు ఒకవేళ నాకు ఏదైనా తెలియంది కానీ ఏదైనా మీరు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయొచ్చండి. నేను అవి కూడా పాటిస్తానన్నమాట. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అండి, ఇంకా లేవగానే ఏంటంటే మా పాప 7:30 కల్లా స్కూల్కి వెళ్ళాలి. అందుకనేసి నేనైతే 5:45కి అలా లేసానండి. చాలాసార్లు అనుకుంటాను నేను త్వరగా లేయాలి అని, కానీ అస్సలు కుదరట్లేదండి. మామూలుగా అయితే నేను 6 గంటలకు లేస్తాను. లేచి ముగ్గు వేసి టిఫిను క్యారీ అంతా కట్టేసి ఇంకా 8:30కి అలా మా ఆయన వాళ్ళు స్కూల్కి వెళ్తారనమాట స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు ఏంటంటే పాప కాలేజీకి వెళ్తుంది కదా, దానివల్ల వాళ్ళకి కాలేజ్ అవర్స్ వచ్చేసి 7:30కి అనమాట. తను 7:30 కల్లా వెళ్ళాలి. కొంచెం కష్టమే అనుకోండి, కానీ తప్పదు కదా. ఇప్పుడైతే నేను మార్నింగేనండి 5:40కి లేసి మంచిగా ఫేస్ అంతా క్లీన్ చేసుకొని, ఇంకా మా పిల్లలు అంతా మేమంతా హాల్లోనే పడుకుంటామండి. ఇంకా అంతకు వాళ్ళనైతే ఏం లేపకుండా డిస్టర్బ్ చేయకుండా నా అంతటి నేను వంట రూమ్లోకి వెళ్ళిపోయాను. వెళ్ళి ఇంకా ఫాస్ట్గా ఇక్కడైతే టిఫిన్ అయితే చేస్తూ ఉన్నానండి. ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేశానమాట కుక్కర్లో. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చట్నీ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. ఒక 3 పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. బాండి పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ వరకే వేసుకున్నాను అనమాట ఇక్కడ ఆయిల్ అయితే. ఆ తర్వాత ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు శనక్కాయ పప్పులు అయితే వేసుకున్నానండి. వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ తినేపప్పు ఉంటుంది కదండి, అది కూడా నేను 1 కప్ వరకు యాడ్ చేస్తున్నాను. శనక్కాయ పప్పులు 1 కప్ అయితే, తినేపప్పు 1 కప్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవి కొంచెం మనకి ఫ్రై అవ్వాలండి. శనక్కాయ పప్పులు అయితే ఫ్రై అయిన తర్వాత మనము తినేపప్పులు వేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత అంటే మనకు తినేపప్పులు మనకి ఎక్కువగా వేగనవసరం లేదనమాట. కొంచెం వేగితే చాలు. ఒక 1 మినిట్ అట్లా ఆ వేడి మీద హీట్ చేసుకుంటే చాలు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ వెల్లుల్లిపాయలు ఒక 3 అయితే తీసుకున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. నేనైతే ఇక్కడ వెల్లుల్లిపాయలు ఒక 3 తీసుకున్నాను. అదేవిధంగా లాస్ట్ అండి మనం జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. డైజెషన్కి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, డైజెషన్ కూడా బాగా అవుతుందండి. అంటే మనకు ఈ
జీలకర్ర అనేది మనకు వేగనవసరం లేదు. లాస్ట్‌లో యాడ్ చేసుకుంటే చాలు. ఇవి పక్కన పెట్టేసాననమాట. ఇంకా అవి మంచిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పడితే సరిపోతుందండి. ఇక్కడ గుండంలో నేను రైస్ అయితే చేస్తూ ఉన్నాను. చూసారు గదా! మనకు గీళ్ళ కాడికి మనం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇది 2 సార్లు నేనైతే క్లీన్ చేసుకున్నాను. రైస్ అయితే క్లీన్ చేసుకొనేసి ఇంకా వాటర్ వేసేసుకున్నాను. కొంచెం మనకి మెత్తగా కావాలి అనిపిస్తే ఇంకొంచెం ఒక అర గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నామంటే మనకు అన్నం అనేది మెత్తగా పర్ఫెక్ట్‌గా అయిపోతుందండి. గీళ్ళ కడిగి చూపించాను కదా! ఒకవేళ మీరు పొడి పొడిగా తినాలి అనుకున్నారనుకోండి గీళ్ళ కడిగి సరిపోతుంది. కొంతమంది ఏంటంటే కొంచెం మెత్తగా చేసుకుంటారు కదా! అటువంటి వాళ్ళు ఇంకొంచెం ఎగస్ట్రా వాటర్ వేసుకుంటే సరిపోతుందనమాట. ఇంకా అలా నేనైతే వాటర్ వేసేసి బియ్యం అనేది నానబెట్టేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ పక్కన పెట్టేశానండి. ఈలోపు ఇంకా ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. ఇడ్లీ మనకి చట్నీ 2 రెడీ అయిపోయాయండి. ఇంకా తర్వాత ఇక్కడ నేను లంచ్ బాక్స్‌కి అనేది రెడీ చేస్తూ ఉన్నాను. పప్పు చేస్తున్నానండి ఇక్కడ. పప్పు నేను ఒకేసారి పోపు వేసుకొని చేస్తాను కదా! మీకు ఆల్రెడీ తెలిసిందే అనమాట. ఇక్కడ నేను ఒక 1 కప్ వరకు పప్పు అయితే తీసుకున్నానండి. ఒక 100 గ్రామ్స్ అనుకోండి అంతే. అంతవరకు తీసుకున్నాను. ఆ తర్వాత 100 గ్రామ్స్‌కి టమాటాలు ఒక 3 అయితే యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 5 యాడ్ చేసుకున్నానండి. ఇంకా ఆ తర్వాత చింతపండు ఇంకా లేదు కదా! నిన్న తీసుకొని వచ్చేసాను. ఇంకా ఇదంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. పిచ్చ కానీ లేదా ఇందులో ఉండే పీచు అదంతా ఉంటుంది కదండీ! అదంతా క్లీన్ చేసుకోవాలనేసి ఇంకా నేను డబ్బాలు అయితే స్టోర్ చేయలేదు. అలాగే పెట్టేసుకున్నాను. అందులో నుంచి కొంచెం తీసేసి మంచిగా క్లీన్ చేసేసి పప్పులో యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి సాల్ట్ 1 స్పూన్ వేసేసానండి. పసుపు కూడా హాఫ్ టీ స్పూన్ వేసేసాను. మనకి పప్పు త్వరగా ఉడకదు అనేసి నేను ఇంతకుముందు చెప్పాను కదా! సాల్ట్ వేస్తే. కాకపోతే ఏంటంటే సాల్ట్ వేసి మనం పప్పు ఉడికించామంటే టేస్ట్ బాగుంటుందండి. అదే సాల్ట్ వేయకుండా ఉడికించలేదనుకోండి అంటే టేస్ట్ కొంచెం అటు ఇటు ఉంటుందన్నమాట. టేస్ట్ కొంచెం మనకు అనిపించదు. సాల్ట్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అలా ఇంకా నేను రైస్ అయితే గ్యాస్ పైన పెట్టేశానండి. పెట్టేసి ఇక్కడ పప్పు అయితే నానబెట్టేసుకుంటూ ఉన్నాను. మనకు ఈ రైస్ ఉడికిపోయి నేను టీ పెట్టుకొని తాగే లోపల టీ రెడీ అయిపోయే లోపల ఇంకా మనకి పోపుకి కావాల్సిన వస్తువులంతా ఇక్కడ రెడీ చేసుకుంటూ ఉన్నానండి. ఆల్రెడీ టీకి అయితే మేము అల్లం టీ తాగుతాం కదా! అల్లం అయితే కొంచెం ఒక 1 ఇంచ్ వరకు తీసి తురిమేసి కొద్దిగా ఒక చిన్న గ్లాస్‌తో 1 గ్లాస్ వాటర్ అయితే తీసుకొని గ్యాస్ మీద పెట్టేశానండి. ఆ తర్వాత ఇక్కడ పోపుకి కావాల్సిన ఆనియన్ తీసుకొని మంచిగా పీల్ తీసేసాను. పీల్ తీసేసి కొంచెం మనకి అది ఫంగస్ లాగా ఉంది కదండీ! అందుకనేసి మంచిగా శుభ్రం చేసేసి తీసి పెట్టేసుకున్నాను. ఈలోపు టీ అనేది మనకి అల్లం వాటర్ మంచిగా ఉడికిపోయాయి. అల్లం ఉడికిన తర్వాత నేను టీ పౌడర్ అనేది యాడ్ చేశానండి. టీ పౌడర్ ఒక 1 మినిట్ అట్లా ఉడికిన తర్వాత మనం పాలు కూడా ఒక 1 గ్లాస్ యాడ్ చేసుకున్నామంటే 2 కప్పులు టీ అయితే వచ్చేస్తుందండి. ఇంకా నేను ఇక్కడ పాలు కూడా యాడ్ చేసేసాను. పోపుకు రెడీ చేస్తూనే పాలు కూడా యాడ్ చేసేసాననమాట. అవి మంచిగా ఉడికిపోతూ ఉన్నాయి. ఈలోపు ఆనియన్ సన్నగా కట్ చేశాను. ఇక్కడ వెల్లుల్లిపాయలు ఒక 4 తీసుకొని మంచిగా తురిమేసానండి. ఆ తర్వాత వచ్చేసి కరివేపాకు ఒక 2 రెమ్మల వరకు తీసుకొని మంచిగా క్లీన్ చేసేసుకొని అందులో వేసేసాను. పోపుకి సంబంధించినటువన్నీ ఒక్కసారిగా మనము ఈ విధంగా రెడీ చేసుకున్నామంటే ఒక్కసారిగా వేసేసుకోవచ్చు అనమాట. ఇంకా పక్కనైతే కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి. కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఇంక సౌండ్ వస్తూ ఉందనమాట. నేను వాయిస్ ఇస్తూ ఉంటే ఇంకా ఏం చేయలేమండి. హౌస్ అయితే మిడిల్లో ఉంది కదా! దానివల్ల ఇంకా నేను ఈ మార్నింగ్ ఎప్పుడు ఇచ్చినా కూడా వాయిస్ ఇలానే సౌండ్స్ వస్తూనే ఉంటాయి.
ఇంకా తర్వాత వచ్చేసి పోపుకు సంబంధించిన కొంచెం కొత్తిమీర కూడా నేను యాడ్ చేసేసుకున్నానండి. చూసారు కదా, మనకి పోపుకు సంబంధించినవన్నీ నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాను. ఈలోపు టీ కూడా రెడీ అయిపోయిందండి. 2 గ్లాసుల్లో ఇక్కడ టీ అయితే వేసుకుంటూ ఉన్నాను, నాకు మా ఆయనకి. ఇంకా మా ఆయన కూడా లేచి ఎంచక్కా బట్టలు అయితే ఐరన్ చేస్తూ ఉన్నారు. నేను ఇంకా టీ తీసుకొని పోయి మా ఆయనకి ఇచ్చేసి ఇద్దరం మంచిగా కలిపి ఇద్దరం తాగేసామండి. నేను టిఫిన్ చేసి టీ చేసే లోపల టైం అయితే 6:45 అలా అయిపోయిందండి టైము. ఇంకా 7:30 కల్లా వెళ్ళాలి. ఇంకా నేను టీ తాగేసి మా ఆయనకి ఇచ్చేసి వచ్చేసానండి. టీ అయితే మా ఆయనతో పాటు తాగలేదు, మా ఆయనకు ఇచ్చేసి వచ్చి ఇంకా ఇక్కడ పోపు అయితే వేసేస్తూ ఉన్నాను. మీరు తాగేసేయండి, నేను మళ్ళీ తాగుతాను అని చెప్పేశాను. ఎందుకంటే ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదండి. పోపు వేసేసి మనం పప్పు వేసేసామంటే మనకు ఉడికిపోతూ ఉంటాయి, లేట్ కూడా అవ్వదు కదా. ఇక్కడ చూసారు కదా, మామూలుగా అండి ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు అయితే మంచిగా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదండి, ఆనియను, వెల్లుల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర ఇవి యాడ్ చేసేసుకున్నానండి. అవి మంచిగా మనకు కలర్ మారిపోతాయి కదండి. ఆ కలర్ మారిన తర్వాత ఆనియన్స్, అప్పుడు నేను ఇక్కడ ఇంగువ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంగువ యాడ్ చేసేసుకొని ఇంకా నేను పప్పు అదంతా కడిగి పెట్టేశాను కదండి, వేసేసాను అనమాట. కుక్కర్లో వేసుకొని మూత పెట్టేశానండి. ఒక 7 విజిల్స్ వచ్చేలోపు మనకు రెడీ అయిపోతుందనమాట. ఇంకా ఏం చేయనవసరం లేదు, మనం దించేసుకొని మంచిగా మెదుపుకుంటే సరిపోతుంది. ఈలోపు చూసారు కదా, శనగకాయ పప్పులు ఇవి మనకి మంచిగా ఆరిపోయాయి, చల్లబడిపోయాయి కూడా. ఆయిల్ అయితే కొద్దిగా కూడా లేదు, చూసారు కదండి. ఇంకా లాస్ట్ అయితే సాల్ట్ వేసేసుకున్నాను. సాల్ట్ వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నానండి చట్నీ. ఇది కూడా నేను పోపు అయితే ఇంకా ఇది కూడా నేను పోపు అయితే వేయట్లేదండి. ఓన్లీ ఇక్కడ నేను 1 గ్లాసు 1 కప్తో తీసుకున్నాను కదా శనగకాయ పప్పులు, మామూలు పప్పులు. అలా నేను ఇక్కడ 2 కప్స్ అయితే వాటర్ అయితే తీసుకున్నానండి. ఇది మనం ఇడ్లీకి కానీ దోశకి కానీ బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకు శనగకాయ పప్పులు మంచిగా ఫ్రై అయ్యాయంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇంకా నేను 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మంచిగా అది మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లో వేసి పక్కన పెట్టేశానండి. ఇంకా ఇక్కడ కూడా మనకి రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా పప్పు ఒక్కటి మనకి రెడీ అవ్వాలి, అది కూడా పెట్టేశాను కదా. ఇంకా విజిల్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇక్కడ అన్నం కూడా చూసారు కదండి, బాగా పొడి పొడిగా మనకి మంచిగా ఉడికిపోయింది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసానంటే సరిపోతుందనమాట. ఇంకా ఈలోపు నేను కూడా టీ తాగేసానులేండి. నేను టీ తాగేసాను. ఇక్కడ మనకి ఇడ్లీలు ఇంకా అంతా అయిపోయిన తర్వాత మా పిల్లలు స్నానం చేసుకొని వచ్చేసారండి. పప్పు కూడా రెడీ అయిపోయింది. ఒక 7 విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేశాను. అది మంచిగా విజిల్ పోయిన తర్వాతే మనం తీసేసి మంచిగా మెదిపేసామంటే సరిపోతుంది. ఇంకా వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వాటర్ పక్కకు తీసుకొని పప్పు మాత్రం మెత్తగా పప్పు గుత్తు మెతిపేయండి. ఇంకా ఈలోపు నేను మా పిల్లలకైతే లేపి స్నానాలు చేసుకొని రండి నాన్న అని చెప్పాను. వాళ్ళు రెడీ అయ్యి వచ్చేసారండి. వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఇడ్లీ అయితే పెట్టేస్తూ ఉన్నాను పిల్లలకి ఇద్దరికిను. చట్నీ, తర్వాత వచ్చేసి గోంగూర ఊరగాయ ఉన్నిందండి, బాగుందనమాట. మంచి కాంబినేషన్ అండి. మనం పచ్చడి చేసుకుంటాం కదా, ఎర్రకారము టమోటా కారం వేసుకొని చట్నీ వేసుకుంటాం కదా, చాలా బాగుంటుంది కదా. అలాగే ఇంకా అది లేదనేసి నేనైతే ఇక్కడ మా పిల్లల కోసము ఊరగాయ అయితే వేసి ఇచ్చేసానండి. చాలా బాగుందనమాట, మేము కూడా తిన్నాము. ఇడ్లీ చట్నీతో గోంగూర కారం వేసుకొని చాలా అంటే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఇలా ఇంకా మా ఇద్దరు పిల్లలైతే
తింటూ ఉన్నారు. వాళ్ళు తినే లోపల ఇక్కడ నేను క్యారీలు అయితే కట్టేస్తూ ఉన్నానన్నమాట. మా ఆయనకైతే ఇడ్లీ పెట్టేశానండి క్యారీలో. ఇంకా ఆ తర్వాత చట్నీ బాక్స్లో వేసేసాను, ఆయనకి సపరేట్గా పెట్టేశాను. ఆయన మార్నింగ్ అయితే తినరండి టిఫిను మధ్యాహ్నం లంచ్ 2 క్యారీ పెట్టేసేయాలన్నమాట. అలా ఇంకా నేనైతే ఇక్కడ మా పిల్లలకి ఫస్ట్ అయితే అన్నం అయితే పెట్టేస్తూ ఉన్నానండి. ఫస్ట్ అన్నం పెట్టిన తర్వాత పప్పు అది కొంచెం వేడిగా ఉంది కదా, బాక్సుల్లో వేస్తే మనకి అది పైకి వచ్చేస్తుందనమాట. అందుకనేసి నేనేం చేశానంటే మామూలుగా పప్పు అయితే వేసేస్తానండి. ఇక్కడైతే పప్పులోకి నంచుకోవడానికి గోంగూర పచ్చడి వేస్తూ ఉన్నాను. కొంచెం పుల్లంగా ఉంటుంది కదా. ఇంట్లో మామిడికాయ అయితే ఉన్నిందండి, అది అయిపోయింది. అందుకనేసి ఇక్కడ నేను గోంగూర ఊరగాయ అయితే వేస్తూ ఉన్నాను పిల్లలకి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి పప్పులోకి మాత్రం. ఇంకా అది లేకపోతే ఇది ఆప్షనల్. నేను వేడివేడి అన్నంలోకి అనేసి తీసుకున్నాను. ఇంకా ఇక్కడ చూసారు కదా, చాలా వేడిగా ఉంది. మనకి విజిల్ అంతా పోయిందండి. పోయిన తర్వాత నేను మంచిగా మెదిపేశాను. ఇంకా అలాగే క్యారీలో వేసేస్తూ ఉన్నానండి. వేసిన వెంటనే మనం మూత అయితే పెట్టకూడదు కదా. ఇంకా అవి 3 బాక్సులు తీసుకెళ్ళి టేబుల్ పైన పెట్టేశానండి. కొంచెం చల్లారిన తర్వాత మూత పెట్టేసి ఇంకా మా పిల్లల్ని అయితే క్యారీ పెట్టేసి పంపించేశారనమాట. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడ కర్టన్స్ అన్నీ సర్దేస్తూ ఉన్నానండి. ఇంకా ఈలోపు బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసానమాట. మీతో షేర్ చేస్తానన్నాను కదా, వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసానండి. ఇంకా ఇక్కడ దోశ అండి, చెప్పాను కదా. ఇంతకుముందు నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను దోశ అనేది వేయలేదండి. ఎందుకంటే పెనం బాగా డ్రై అయిపోయింది, అసలు దోశ రానే లేదు. ఇంకా మా అత్త వాళ్ళు ఈ మధ్య నాన్నకు బాగలేక అత్త పిన్ని వాళ్ళు వచ్చారు కదా, చెల్లి వాళ్ళు అందరూ వచ్చారు కదా. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు చెప్పాను నేను, ఇట్లా దోశ వేసుకుందాము అనుకుంటే నాన్న ఉన్నారు కదా నా దగ్గర, వేసిద్దామంటే పెనం సరిగ్గా రావట్లేదు అనేసి చెప్పాను. అప్పుడు మా అత్త చెప్పిందండి, ఫస్ట్ చపాతీ వేసి చేసే పెద్దాయమ్మి, ఆ తర్వాత దోశ మంచిగా వస్తుంది అని చెప్పింది. ఇంకా నేనైతే ఆ చిట్కా ఫాలో అయిపోయానండి. నైట్ అయితే చపాతీలు చేసేసాను, మార్నింగ్ అయితే దోశ వేసానండి. చాలా బాగా వచ్చిందనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీరు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే మనకి చపాతీకి దోశకి రెండిటికి కూడా ఇది యూజ్ అవుతుందండి, ఐరన్ కడాయి. మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం కదా, మనం చపాతీ చేస్తే దోశ రాదు, దోశ చేస్తే దోశ రాదు అనేసి చాలా అనుకుంటూ ఉంటాము. నాకు కూడా అలా ఎవరో చెప్పారండి, నాకు తెలియదనమాట. మనం చపాతీ చేస్తే దోశ రాదు ఆ పెనం పైన అన్నారు. కానీ ఐరన్ కడాయి పైన మాత్రం చపాతీ చేసిన తర్వాత దోశ చేస్తే మంచిగా వచ్చిందండి. అదనమాట మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా తర్వాత ఇక్కడ చూడండి, ఫేస్ ప్యాక్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. ఫస్ట్ అయితే ఒక 1 స్పూన్ శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ ముల్తాని మట్టి అండి, ముల్తాని మట్టి కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోండి. అంటే మీ ఫేస్కి సరిపోయే విధంగా అనమాట. 1 స్పూన్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే హాఫ్ టీ స్పూనే యాడ్ చేసేసాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను వైల్డ్ టర్మరిక్ అనేసి యూస్ చేస్తూ ఉన్నాను. ఆల్ఫా గుడ్నెస్ వారి ప్రోడక్ట్ అనమాట ఇది ఒక చిటికెడు అనమాట. కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇందులోకి మనం కావాల్సింది మిల్క్ అనమాట, పచ్చిపాలండి, రా మిల్క్, పచ్చిపాలు యాడ్ చేసుకోవాలండి. అంటే ఈ మొత్తం మిశ్రమం కలిసే విధంగా మనం పచ్చిపాలు యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక 2 టేబుల్ స్పూన్లు అట్లా యాడ్ చేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఇందులోకి మనం హనీ అనేది యాడ్ చేసుకోవాలండి. ఒక 1 స్పూను యాడ్ చేసుకున్నామంటే కొద్దిగా చాలు. అన్నీ మీకు కొంచెం అపోహ అనిపిస్తే కనుక మీరు శనగపిండి 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి.
ముల్తాని మట్టి హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇక్కడ కొంచెం నాకు పల్చగా అనిపించింది, అందుకని కొంచెం నేను ఫస్ట్ హాఫ్ టీ స్పూనే వేసాను కదా ముల్తాని మట్టి, అందుకనేసి ఇంకో హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేశాను. 1 టీ స్పూను శనగపిండి, 1 టీ స్పూను ముల్తాని మట్టి, ఒక హాఫ్ టీ స్పూను హనీ వేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఒక చిటికెడు వైల్డ్ టర్మిక్ పౌడరు, రా మిల్క్ 2 టేబుల్ స్పూన్లు రా మిల్క్ యాడ్ చేసుకున్నామంటే సరిపోతుందనమాట ఫేస్కి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను అప్లై చేస్తూ ఉన్నాను ఫేస్కి, మెడకి అయితే అప్లై చేసుకోవాలండి. ఇక్కడ ముల్తాని మట్టి యూస్ చేస్తున్నాం కదా, మనము కంటికి కొంచెం దూరంగా అప్లై చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి మెడకి, పెదవులకి కూడా కొంచెం పెదవులకి అప్లై చేసుకోకూడదు అనమాట, కొంచెం పెదవులకి కూడా మనం ఇది అంటుకోకుండా ఉండాలి. ఈ విధంగా మనము అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ ఆగి ఆ తర్వాత స్నానం చేసుకున్నామంటే సరిపోతుందండి, మంచి గ్లో వస్తుందనమాట. ఇంకా ఇక్కడైతే ఇది దోసకాయ చెట్టు అండి, అంటే కలింద్రకాయ అంటాం మేము. చాలా పొడుగ్గా ఉంటుంది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ విత్తనాలు అయితే నేను తీసి పెట్టేసి అందులో వేసేసానండి. వేసి కూడా ఒక 2 వీక్స్ అయిపోతుంది, చెట్లు అయితే మంచిగా వచ్చేసాయి. 1 మంత్ అయిపోయిందిలేండి, నాన్న వాళ్ళు ఉన్నప్పుడు వేసా, ఇప్పటికీ మంచిగా వచ్చేసింది చెట్టు అయితే. ఇంకా చూసారు కదా, ఒకసారి వాషింగ్ మిషన్లో వేసిన బట్టలన్నీ ఆరేసాను, ఇది రెండోసారి బెడ్షీట్లన్నీ వేసేసానండి. ఇంకా వేసేసి బట్టలు అయితే ఇంకా నిన్న మొన్న వేసినటువన్నీ అలాగే పెట్టేస్తున్నాను. మధ్యాహ్నం అంతా అవి మట్టేసేదానికి సరిపోయిందండి. ఇంకా ఈవినింగ్ చూసారు కదా, నా ఫేస్ అయితే చాలా బాగుందండి. అమ్మ వాళ్ళు వచ్చినప్పుడంతా నేను అసలు ఫేస్ పట్టించుకోలేదు, చాలా అసలు బాగోలేదనమాట, నాకే నచ్చలేదు అస్సలు. ఖచ్చితంగా ట్రై చేయండి, ముఖం అయితే చాలా అందంగా మెరిసిపోతుందనమాట, కాంతిగా ఉంటుంది. స్నానం చేసే ముందు అప్లై చేయండి ప్రతిరోజును. మనం వీలుండదనుకుంటే 3 టైమ్స్ అప్లై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.